కరెన్సీ కాగితంతో తయారు కాదు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? యెస్, మీరు విన్నది నిజమే. కరెన్సీ కాగితంతో కాదు తయారయ్యేది. మరి దేనితో తయారవుతుంది? సో, మన భారత కరెన్సీయే కాదు, ఏ కరెన్సీ అయినా సరే అదొక కాగిత పేపర్‌తో అంటే పేపర్‌తోని చేసేది అని మన అందరం అనుకుంటాము. కానీ అది కాదు. ఈ కరెన్సీ అనేది కాటన్‌తోని అంటే పత్తితోని తయారవుతుంది. మరి పత్తితోని అలా ఎలా తయారు చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. సో, కాటన్ అనేది ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటుంది పేపర్ కంటే కూడా అని చెప్పేసి ఈ పత్తితోని అంటే కాటన్‌తోని కరెన్సీ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో, దీంట్లో కొన్ని లిక్విడ్ అంటే కెమికల్ లిక్విడ్స్ కలిపి అది ఎక్కువ స్ట్రాంగ్ ఉండేలా గూడా దీన్ని తయారు చేస్తూ ఉంటారనమాట. సో, మన ఇండియన్ కరెన్సీయే కాదు, ఏ కరెన్సీ అయినా కానీ ఖచ్చితంగా అది కాటన్‌తోనే తయారు చేస్తారు. సో, ఇలాంటివి మన భారతదేశానికి సంబంధించి అంటే ఇండియన్ గవర్నమెంట్ కింద 2 ప్రెస్‌లున్నాయి. అంటే ప్రింట్ చేసే ప్రెసెస్. అలాగే రిజర్వ్ బ్యాంక్ కింద కొన్ని ఇంకొక 2 ఉన్నాయన్నమాట. మొత్తం 4 చోట్ల ఈ కరెన్సీ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఈ కాయిన్స్ కూడా అలాగే అంటే ఇవేవైతే చెప్పుకున్నామో అక్కడే ప్రింట్ చేయడం జరుగుతుందనమాట. సో, మరి కరెన్సీ కాగితంతో కాదు ప్రింట్ చేసేది, కాటన్‌తో అనే విషయం మీలో ఇంతకుముందు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఇప్పుడే తెలుసుకున్నారో లేదో కామెంట్ చేయండి.